లేటెస్ట్ టెక్నాలజీ కోర్సెస్, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు అద్భుతమైన ప్లేస్మెంట్స్. ఇంజనీరింగ్ లో మీ బెస్ట్ చాయిస్ ఏవియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇబ్రహీంపట్నం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. రీసెంట్ టైమ్స్లో యంగర్ జనరేషన్స్లో ఈజీగా చాలా ఎక్కువగా విటమిన్ డి లోపం వల్లనో లేదంటే B12 లోపం వల్లనో నర్వస్ వీక్నెస్ ఎక్కువగా చూస్తున్నాం. అసలు దీనికి ఇదే కారణమా లేదంటే ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. సో దీనికి ఆయుర్వేదంలో ఏమైనా సొల్యూషన్ ఉందో కూడా తెలుసుకుందాం. సో దీని గురించి క్లీన్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు మనతో పాటు వంటింటి చిట్కాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి చెట్టిబొట్ల మధుసూదన శర్మ గారు మనతో పాటు ఉన్నారు. సో సార్తో మాట్లాడదాం, 10 నిమిషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సో మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నట్లు రీసెంట్ టైమ్స్లో ఎక్కువగా యంగర్ జనరేషన్స్లో అంటే ఈజీగా 18కి బిలో ఉన్న వాళ్ళలో కూడా వస్తున్నాయి. అంటే ఈ ఊరికే కలదిరిగి పడిపోవడం కానీ, నరాలు బలహీనత కానీ, చేతులు కాళ్ళు ఇట్లా ఫిట్స్ వచ్చినట్టు కానీ, ఇవన్నీ కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి సార్. అంటే దీనికి విటమిన్ డి లోపం వలన లేదంటే B12 లోపం వల్లనా, ఇవే కారణమా లేదంటే ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా దీనికి? సర్వసాధారణంగా పోషకాహార లోపము నర్వస్ వీక్నెస్ జనరల్ కారణం. ఓకే. అందులో కూడా మీరు ఇంతకుముందే ప్రస్తావించినట్టు విటమిన్ డి, B12 మరి ముఖ్యంగా కారణాలు ఉంటాయి. వీటితో పాటు ఇతర అనేక రకాలైన విటమిన్స్, బి కాంప్లెక్స్ విటమిన్స్ లోపం ఉన్నప్పటికీ అదర్ బి కాంప్లెక్స్ విటమిన్స్ ఈ సమస్య వస్తుంది. అదేవిధంగా కాల్షియము ఇలాంటి మినరల్స్ లోపం ఉన్నప్పుడు ఈ సమస్య వస్తుంది. మెగ్నీషియం లోపం ఉన్నప్పుడు ఇలాంటి సమస్య వస్తుంది. తర్వాత ఇట్లా కొన్ని ట్రేస్ ఎలిమెంట్స్ అని చెప్పేసి ఉంటాయి, వాటి లోపం వల్ల ఈ యొక్క సమస్య వస్తుంది. ఈ విధంగా వివిధ రకాల కారణాలు ఇచ్చా పోషకాహార లోపం చేత ఇది వస్తుంటుంది. ముఖ్యంగా సూక్ష్మ పోషకాల లోపం చేత ఎక్కువ శాతం మందిలో వస్తుంది. కొంతమందిలో స్థూల పోషక లోపం ఉన్నప్పటికీ కూడా ఇది వచ్చేటువంటి అవకాశం ఉంటుంటుంది. దీంతో పాటు కొన్ని రకాలైన వ్యాధులు, ఉదాహరణకి షుగర్ వ్యాధి. షుగర్ వ్యాధి దీర్ఘకాలం పాటు నియంత్రణలో లేకపోవడం చేత కూడా ఈ నర్వస్ అంటే నరాల చుట్టూ ఉన్నటువంటి మైలిన్ షీత్ దెబ్బతినేసేసి దాని యొక్క ప్రభావం చేత కూడా ఈ యొక్క నరాల బలహీనత అనే సమస్య కలుగుతుంటుంది. అదేవిధంగా షుగర్కు వాడేటువంటి మందులు, ముఖ్యంగా మెట్ఫార్మిన్ అనేటువంటి ఔషధాన్ని దీర్ఘకాలం పాటు ఎక్కువ డోసులో వాడుకోవడం వల్ల మరి తప్పని పరిస్థితుల్లో వైద్యులు మంచి మందు అంటే షుగర్ను బాగా నియంత్రిస్తుంది, దానికి బెనిఫిట్స్ కూడా బాగున్నాయి కాబట్టి మరి తప్పనిసరి పరిస్థితుల్లో వైద్యులు ఆ ఔషధాలు వాడమని సలహా ఇచ్చినప్పుడు అవి వాడితే కొంతమందిలో మరి యొక్క సైడ్ ఎఫెక్ట్గా ఈ యొక్క సమస్య రావచ్చు, నరాల బలహీనత. సో కాళ్ళు చేతులు మంటలు, తిమ్మిర్లు ఇలాంటివి కలుగుతుంటాయి అనమాట. అదేవిధంగా మానసిక జబ్బులకు వాడేటువంటి కొన్ని మందుల వల్ల కూడా నరాల బలహీనత వస్తుంటుంది. అదేవిధంగా ఆల్కహాల్ ఎక్కువ తీసుకునేటువంటి వాళ్ళలో నరాల బలహీనత సమస్య వస్తుంటుంది. అంతేకాకుండా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, ముఖ్యంగా థైరాయిడ్ సమస్య, హైపర్ థైరాయిడ్ ఉన్నప్పుడు ట్రిమర్స్ వణుకుడు వస్తుంటుంది అనమాట, హైపర్ థైరాయిడ్ అనేటువంటి సమస్య ఉన్నప్పుడు. దీంతో పాటు హైపర్ థైరాయిడ్ ఉన్నప్పుడు కూడా స్తబ్దుగా, మజ్జుగా, డల్గా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇది కూడా ఓ రకంగా ఈ నరాల బలహీనత అనే చెప్పుకోవచ్చు అనమాట. ఇట్లా వివిధ రకాల కారణాల చేత నరాల బలహీనత వస్తూ ఉంటుంది. కొంతమందిలో ఎలాంటి స్పష్టమైన కారణం కూడా ఉండదు. మంచి ఆహారం తీసుకుంటుంటారు, అంటే వాళ్ళు మంచి ఆహారం అని భావిస్తుంటారు. ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్. సో 24 గంటల్లో దాదాపు ఓ 14 గంటలు 15 గంటలు నోరు ఆడిస్తూనే ఉంటారు అనమాట. ఆ కేటగిరీ కొంతమంది ఉంటారు, వాళ్ళు ఫీల్ అవుతుంటారు. కానీ అదంతా నరాల వీక్నెస్ కలిగించేటువంటి ఆహార పదార్థాలే. కాబట్టి వాళ్ళు అనుకోవడం పోషకాహారమే, పోషకాలు కడుపు నిండే ఆహారం, కానీ ఆరోగ్యవంతమైన ఆహారం అయితే కాదండి. దీంతో పాటు మరి కొంతమందికి మలబద్ధక సమస్య ఉన్నప్పుడు కూడా ఇలాంటి సమస్య వస్తుంది. మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు కూడా నీరసం, నిస్సరణ వస్తుంటుంది. ఈ కొంతమందిలో ఏ కారణం ఉండదు, ఆహారం బాగా తీసుకుంటుంటారు, అంటే ఇలాంటి ఆహారం తీసుకుంటుంటారు. అదేవిధంగా కొంతమంది మంచిగా నిద్రపోతుంటారు. సో ఉదయం నిద్రపోతారు, మధ్యాహ్నం నిద్రపోతారు, రాత్రి నిద్రపోతారు, లేదా ఉదయం బాగా నిద్రపోతుంటారు, మళ్ళీ రాత్రి పూట కూడా అదే పొద్దునప్పుడు కొంతమంది నిద్రపోతారు, లేకపోతే రాత్రి ఒక్కసారి నిద్రపోయినా ప్రశాంతంగా బాగా నిద్రపోతుంటారు. అయినా వీళ్ళకు బలహీనత, నీరసము, నిస్త్రాణ, అంతుబట్టిన అంత చికెన్ నీరసము, చేత కాకపోవడము, ఏ పని మీద ఆసక్తి లేకపోవడము, ఎగ్జాక్ట్లీ, తర్వాత ఏకాగ్రత లేకపోవడము, ఇలాంటివన్నీ కాళ్ళు చేతులు తిమ్మిర్లు, మంటలు, పోట్లు, సలుపులు, బాధలు, అసౌకర్యము, అదేవిధంగా ఏదో కూర్చున్నట్టు ఉండడము, కాళ్ళు చేతులు మొద్దుబారిపోయినట్టు ఉండడము, పిక్కలు నొప్పులుగా ఉండడము, తల భారంగా ఉండడము, ఒకటేమిటమ్మా ఇవన్నీ కూడా నర్వస్ వీక్నెస్ సమస్యలు. మరి దీనికి ఆయుర్వేదంలో ఏమైనా చిట్కాలు ఉన్నాయండి, చాలా చెప్తాను చూడండి, చాలా ఉన్నాయండి. అందరూ వాడుకోదగ్గ చక్కటి చిట్కా చెప్తాను. సో అశ్వగంధ చూర్ణం. అశ్వగంధ చూర్ణము ఈ నరాల వీక్నెస్ సంబంధించినటువంటి సమస్యల్లో ఏ కారణం వల్ల నరాల వీక్నెస్ ఈ లక్షణాలు ఉన్నప్పటికీ అశ్వగంధ చూర్ణం బాగా పనిచేస్తుంది. ఎందుకంటే అశ్వగంధ చూర్ణంలో కొన్ని రకాలైనటువంటి ఈ యొక్క కెమికల్స్, ఆల్కలైడ్స్ ఉంటాయి అన్నమాట. ఈ ఆల్కలైడ్స్ మైలిన్ షీత్ను బాగు చేసేస్తాయి.
సో మైలిన్ షీత్ నరాల చుట్టూ ఉన్నట్టు మైలిన్ షీత్ డ్యామేజ్ కావడం వల్ల నీరసం వస్తూ ఉంటుంది. సో అశ్వగంధ చూర్ణం వాడుకోవడం వల్ల కొన్ని రకాలైనటువంటి ఈ యొక్క కెమికల్స్ విథనాలాయిడ్స్ ఇలాంటివన్నీ కూడా మైలిన్ షీత్ను మళ్ళీ ఏర్పాటు చేస్తాయి అన్నమాట. ఉన్నటువంటి మైలిన్ షీత్ ఆ యొక్క పొరను డ్యామేజ్ కాకుండా చేసేస్తాయి. అదేవిధంగా కొద్ది గొప్ప డ్యామేజ్ అయినప్పటికీ మళ్ళీ నూతన కొత్త సెల్ను తయారు చేసినప్పుడు మంచి మైలిన్ షీత్ తయారయ్యేట్టు చేస్తాయి. సో దానివల్ల ఈ సమస్యలు తగ్గిపోతాయి. రెండోది ఏంటంటే ఈ అశ్వగంధ యొక్క మరొక ప్రత్యేకత, ఈ అశ్వగంధలో ఉన్నటువంటి గ్లైకో అమైనో గ్లైకాన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు మన దేహంలో కణాల్లో శక్తినిచ్చేటువంటి మైటోకాండ్రియా అనేటువంటి పదార్థం శక్తినిచ్చేటివి ఏవైతే ఉన్నాయో మైటోకాండ్రియా, ఆ మైటోకాండ్రియాను ఉత్పత్తిని ఎక్కువ చేస్తాయి. మైటోకాండ్రియా యొక్క సమర్థతను కూడా బాగా చేసేట్లు చేస్తాయి. మైటోకాండ్రియా సరిగా పనిచేయకపోవడం చేత కానీ, మైటోకాండ్రియా ఉత్పత్తి మన దేహంలో కణాలు లేనప్పుడు కానీ నీరసం నిస్సరణ వస్తుంటాయి. ఈ అశ్వగంధలో ఉన్నటువంటి ఈ గ్లైకో అమైనో గ్లైకాన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉన్నటువంటి అశ్వగంధను వాడుకున్నప్పుడు మైటోకాండ్రియా ఉత్పత్తి బాగా జరుగుతుంది, మైటోకాండ్రియా సమర్థత బాగా జరుగుతుంది. కాబట్టి ఆ మైటోకాండ్రియా మనకు శక్తినిచ్చేది. శక్తినిచ్చేటువంటి మైటోకాండ్రియా బాగా డెవలప్ అవుతుంది. కాబట్టి అశ్వగంధ చూర్ణాన్ని ఒక 50 గ్రాములు తీసుకుంటే ఆ అశ్వగంధ చూర్ణం 50 గ్రాముల్లో 20 గ్రాములు వాము చూర్ణము, 10 గ్రాములు జాజికాయల చూర్ణం, 10 గ్రాములు లవంగాల చూర్ణం ఈ పద్ధతిలో కలిపేసేసి ఈ విధంగా కలుపుకున్నటువంటి పదార్థం గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు రాత్రి పూట ఒక పావు టీ స్పూన్, ఒక కప్పు లేదా ఒక 50 to 100 ml అయినా సరిపోతుంది, పాలల్లో పావు టీ స్పూన్ మాత్రమే ఆ పౌడర్ని కలిపేసి తీసుకోవాలన్నమాట. ఈ విధంగా రోజు రాత్రిపూట ఒక్కసారి ఒక డోస్గా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల మరి ఏ రకమైన కారణం వల్ల వచ్చినటువంటి ఈ నరాల వీక్నెస్ కూడా తగ్గిపోతుంది. ఈ నరాల వీక్నెస్ సమస్యని క్రానిక్ ఫ్యాటిక్ సిండ్రోమ్ అనేటువంటి పేరుతో కూడా చెప్తుంటారు అనమాట. కాబట్టి వైద్యులు కూడా, వైద్య ప్రపంచం కూడా ఈ విధంగా మరి రోజుల తరబడి చాలా రోజుల నుంచి ఉన్నటువంటి ఈ యొక్క సమస్యని క్రానిక్ ఫ్యాటిక్ సిండ్రోమ్ అని చెప్పి చెప్తుంటారు అనమాట. ఈ యొక్క సమస్యకి అవగాహన లోపంతోనో తెలిసి తెలియకనో మరి కొంతమంది ఏం చేస్తారంటే ఏదో ఈ సమస్య వచ్చింది, ఏదో ఫ్రెండ్స్ చెప్పారను, పక్క వాళ్ళు చెప్పారను, తెలిసిన వాళ్ళు చెప్పారను, శ్రేయభిలాషులు చెప్పారను, రకరకాల విటమిన్స్, తర్వాత రకరకాల విటమిన్స్, మినరల్స్, సప్లిమెంట్స్ వాడుతుంటారు. కాబట్టి నిజంగా ఆ సమస్యకు వల్లనే ఆ సమస్య వస్తే తగ్గుతుంది, కానీ లేకపోతే దానివల్ల ఆశించిన ఫలితాలు కలగవు. ఒక్కొక్కసారి మరీ డోస్ ఎక్కువైతే దానివల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంటుంది. కాబట్టి మరి వైద్యుల సూచన మేరకు వాడుకోవడం మంచిది. అవి వాడుకుంటూ కూడా నేను చెప్పినట్టు ఔషధం ఇంకా సమర్థవంతంగా పనిచేస్తుంది. కాబట్టి అది ఏదైనా స్పెసిఫిక్గా కారణం ఉంటే అది వాడుకుంటూ కూడా, మరి కారణం ఉండనివ్వండి, స్పెసిఫిక్ కారణం స్పష్టంగా తెలిసినా తెలియకపోయినా నరాల వీక్నెస్ తగ్గించేందుకు నేను చెప్పినటువంటి ఔషధం అంటే మైటోకాండ్రియాని సమర్థవంతంగా పనిచేసేందుకు, అదేవిధంగా ఈ నరం చుట్టూ ఉన్నటువంటి ఈ యొక్క కణ కవచం పొర ఏదైతుందో దాన్ని బాగా దృఢంగా గట్టిగా సమర్థవంతంగా పనిచేసేందుకు ఉపయోగపడేటువంటి ఈ యొక్క ఫార్ములా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. దీంట్లో లవంగాలు అలాంటివి, అథవా జాజికాయ లాంటిది, వాము లాంటిది, ఇవన్నీ కూడా ఈ మైటోకాండ్రియా మీద ప్రత్యేకంగా పనిచేసి చక్కటి శక్తినిచ్చేందుకు ఇందులో ఉన్నటువంటి కెమికల్స్ కూడా ఉపయోగపడతాయండి. ఓకే. సో ఇందాక మీరు అన్నారు కదా సప్లిమెంట్స్ కూడా, అంటే ఈ నరాల వీక్నెస్ అనేది ఎలాంటి ప్రాబ్లమ్స్ వల్లైనా వస్తూ ఉంటుందని, కారణాలు ఏవైనా ఉంటాయని. బట్ ఆ కారణాలు బట్టి మనం సప్లిమెంట్స్ తీసుకోవాలి, లేదంటే రిజల్ట్ రాదు అని చెప్పారు. సేమ్ మరి దీనికి కూడా ఈ ఔషధం కూడా చాలా కారణాల వల్ల నరాల వీక్నెస్ వస్తూ ఉంటుంది. సో అన్ని కారణాల వల్ల వచ్చిన వాటికైనా మీకు యూజ్ అవుతుంది అంటారా? అవుతుందండి. ఎందుకంటే అందుకే వైద్యులు సూచించిన మేరకు ఆ ఔషధం వాడుకుంటూ కూడా నేను చెప్పింది కారణం ఏంటంటే మైటోకాండ్రియా సరిగ్గా ఇది కావడం లేదు. సో మైటోకాండ్రియా ఉత్పత్తిని పెంచుతుంది. కాబట్టి శక్తిజనక కేంద్రాలను ఎప్పుడైతే స్టిమ్యులేట్ చేస్తామో నేచురల్ గా ఏ కారణం వల్ల వచ్చినప్పటికీ ఆ కారణాలకు సంబంధించి చికిత్స తీసుకోవడం మరింత సమర్థవంతంగా త్వరగా పనిచేస్తుంది. కాబట్టి ఇది వాడుకోవడం వల్ల అడిషనల్ బెనిఫిట్స్ ఉంటాయి. ఓకే, నైస్ సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.